హలో అండి, అందరికీ నమస్తే. వెరీ టేస్టీ యమ్మీ చికెన్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్. ముందుగా బౌల్లో ఆయిల్ పోసుకోవాలి, చాలా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి, చిన్న చిన్నగా తరుముకొని బాగా కలుపుతూ ఉండాలి. అర్థమవుతుందా? వెరీ ఈజీ అండి, వెరీ అంటే వెరీ ఈజీ. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఏదో అది వేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి హడావిడి ఏం లేకుండా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. బగారాకు వేసుకోవాలి చిన్నగా. ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు వేసుకుంటే అయిపోద్ది. తర్వాత కలుపుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం వేడెక్కినాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం కుడక పౌడర్ వేసుకోవాలి. మనం ఎంతెంత వేసుకోవాలనేది మాత్రం మనం తెచ్చుకునే చికెన్ బట్టి ఉంటుంది. హాఫ్ కేజీ ఉండొచ్చు, పావు కేజీ ఉండొచ్చు, కేజీ ఉండొచ్చు. అట్లా మనం తెచ్చుకున్న చికెన్ బట్టి సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బ్రౌన్ వచ్చినాక కాస్తంత పసుపు వేసుకోవాలి సరిపడా. బాగా కలపాలి. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత మనం గిన్నెలో కడుగుతున్న చికెన్ని చూడండి. చికెన్ బాగా కడగాలి. కడిగేసుకొని బౌల్లో వేసేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఈ పీసెస్కి పట్టేలా కలపాలి. కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. కాసేపు అలా క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచితే ఇలా అయిపోద్ది. తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. హలో, కారం అండి, తెలంగాణ కారం. కారం ఉండదు, టేస్ట్ ఉంటుంది, వేసుకోవచ్చు. వెరీ టేస్టీ కారం. సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలపాలి. అలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు సేమ్ ఇందాకట్లాగా ఒక 10 నిమిషాలు అట్లా క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేసుకొని ఆ తర్వాత తీసే కొంచెం సరిపడా కొంచెం సూప్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, కొంచెం సరిపడా వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అలా క్యాప్ పెట్టేసుకోవాలి. అంతే, చిటికెలో రెడీ చికెన్. అంతే అండి, ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ యమ్మీ.
చికెన్ రెడీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా మమ్మీ ఎంత ఈజీగా టేస్టీగా ఎంత